పాఠశాల విద్యతో తీసుకొచ్చిన సంస్కరణలతో మొదటిసారి ఈ ఏడాది ఏపీలో విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. గతంలో తీసుకొచ్చిన ఆంగ్ల మాధ్యమం, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్తో కలిపి పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంగ్ల మాధ్యమంలో 5,64,064 మంది, తెలుగు మాధ్యమంలో 51,069 మంది రేపటి నుంచి పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులపై సంస్కరణల ప్రభావం ఉన్నందున ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 100 రోజుల ప్రణాళిక అమలు చేసి మాదిరి ప్రశ్నలు, బిట్ల బ్యాంకులను అందించింది. ఉదయం సాయంత్రం అదనపు తరగతులు, ప్రత్యేకంగా రోజు పరీక్షలు నిర్వహించింది. రెగ్యులర్ విద్యార్థులతో పాటే సార్వత్రిక విద్యాపీఠం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు చేసే సిబిఎస్ఈ బోర్డులో 20% అంతర్గత మార్కులు ఇస్తారు. రాష్ట్రంలో ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు చేసిన 100 మార్కులకు పరీక్ష రాయాల్సి వస్తుంది. 1000 ప్రభుత్వ పాఠశాలలకు సిబిఎస్ఈ గుర్తింపు ఉండగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉన్నందున వీరు ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలకే హాజరయ్యేలా విద్యాశాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. సిబిఎస్ఈ 10లో 5 సబ్జెక్టులకే ఉండగా రాష్ట్ర బోర్డు కావడంతో విద్యార్థులు 6 సబ్జెక్టులు చదువుతున్నారు. 10వ తరగతి పరీక్షలు 7 పేపర్ల విధానంలో జరగనున్నాయి.